నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. మార్కో సినిమా అయితే చూశాను బ్రో. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే స్టోరీ ఎమోషన్స్ అనేవి ఏమాత్రం ఉండవు. ఇంకా ఈ స్టోరీ గురించి మాట్లాడాలంటే ఇది చాలా సింపుల్ స్టోరీ. ఇది ఆల్రెడీ మన తెలుగులో, తమిళ్లో, హిందీలో, కన్నడలో అన్ని లాంగ్వేజెస్లో ఈ టైప్ స్టోరీ ఆల్రెడీ మనం చూసాము. ఇంకా ఈ మార్కో గురించి మాట్లాడాలంటే ఇది కంప్లీట్గా వైలెన్స్ సినిమా. ఇది వైలెన్స్ అంటే ఇలాంటి వైలెన్స్ కాదు, బీభత్సమైన వైలెన్స్. జాన్ విక్కి ఇంకా హిందీలో వచ్చిన కిల్ సినిమాకి ఈ రెండు సినిమాలని మించి తీయాలని చెప్పేసి ఈ సినిమాని అయితే తీశారు. ఆ సినిమాలతో కంపేర్ చేస్తే ఆ సినిమాలే చాలా అంటే చాలా బెటర్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ మార్కో గురించి మాట్లాడాలంటే సినిమా అయితే నాకైతే నచ్చింది. యాక్షన్ లవర్స్కి ఈ సినిమా ఒక ఫుల్ మిస్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో నాకు నచ్చింది అంటే సినిమా ఫోటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది. అదే అంటే టూ మచ్ వైలెన్స్ అయితే సినిమాలో ఉంది. ఈ సినిమా అందరికీ నచ్చే ఛాన్స్ అయితే అస్సలు లేదు. ఎవరైతే వైలెన్స్ని కోరుకుంటారో వాళ్ళకి నచ్చద్దేమో కానీ నార్మల్ ఆడియన్స్కి అయితే ఈ సినిమా అస్సలు నచ్చదు. ఇంక ఈ సినిమాలో బీజిఎం చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఓకేగా ఉన్న సెకండ్ హాఫ్లో నుంచి అసలైన యాక్షన్ అది స్టార్ట్ అవుద్ది. మున్ని ముకుందర్ మనం ఒక క్లాస్ హీరోగా, ఒక లవర్ బాయ్గా చూసాం కానీ ఈ అవతారంలో మాత్రం ఇంతవరకు మనమైతే చూసి ఉండము. తాను తీసిన ప్రతి సినిమా చాలా చాలా క్లాస్ సినిమాలు అయితే తీసేవాడు. అలాంటిది ఈ సినిమాతో మాస్ హీరోగా మారాడు. తన యాక్టింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే ఈ సినిమాలో స్టోరీ అయితే అసలు లేదు. ఇంకోటి ఎమోషన్ కూడా మిస్ అయింది. ఇంకా వైలెన్స్ అయితే ఫుల్గా ఉంది. ఇంకా ఓవరాల్గా నా రేటింగ్ అయితే 2/5. వైలెన్స్ నచ్చిన వాళ్ళకే ఈ సినిమా నచ్చుద్ది.